ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత నెలకొంది. చాలా బంకుల్లో డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేక నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంధనం దొరుకుతున్న బంకుల వద్దకు ప్రజలు భారీగా రావడంతో క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. చాలాసేపు వేచి ఉన్నా తక్కువ మొత్తంలోనే డీజిల్, పెట్రోల్ పోస్తున్నారు. ఆయిల్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుతోనే సమస్య తలెత్తుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. ఇంధనం కోసం బంకుల వద్ద జనం బారులు తీరారు. రంగారెడ్డి జిల్లాలో అనేక బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేక నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో వాటి వద్ద రద్దీ అమాంతం పెరిగిపోయింది. పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు వాపోయారు. హైదరాబాద్లోనూ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. గచ్చిబౌలి, లింగంపల్లి, కొండాపూర్, మియాపూర్, మదీనాగూడ వంటి ప్రాంతాల్లోని వాహనదారులకు పెట్రోల్ కోసం అవస్థలు తప్పలేదు. బేగంపేట, ఫలక్నుమా, మలక్పేట, అత్తాపూర్, లక్డీకపూల్, బంజారాహిల్స్, కూకట్పల్లి వంటి చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వాహనాలు బారులు తీరడంతో మియాపూర్, మదీనాగూడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి బారులు తీరారు. వరి కోతలు మొదలు కావడంతో డీజిల్ కోసం బంకులకు డబ్బాలతో వచ్చిన రైతులు నో స్టాక్ బోర్డులు చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ బంకుల వద్ద వాహనదారులు పెట్రోల్ కోసం బారులు తీరారు. హనుమకొండ, వరంగల్, కాజీపేటల్లోని బంకుల వద్ద ఉదయం నుంచి విపరీతమైన రద్దీ నెలకొంది. డబ్బాలు, సీసాలలో చాలా మంది పెట్రోల్, డీజిల్ పోయించుకున్నారు. బంకుల వద్ద రద్దీతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత వేధించింది. అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇంధనం లభించక లారీలు, ట్రాక్టర్లు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. డీజిల్ లేక వ్యవసాయ కార్యకలాపాలు ఆగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోనూ రైతులు, వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. కొన్ని చోట్ల పోలీసుల పర్యవేక్షణలో డీజిల్, పెట్రోల్ విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం జిల్లాలో డీజిల్ కోసం రైతులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గించడం వల్లే సమస్య ఉత్పన్నమైందని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నష్టాలను తగ్గించుకునేందుకే సరఫరాను అమాంతం తగ్గించారని ఆరోపించారు. అడ్వాన్స్ చెల్లిస్తేనే కంపెనీలు ఇంధనం సరఫరా చేస్తున్నారని అమరేందర్ రెడ్డి వెల్లడించారు. వినియోగదారులు భయపడిపోయి పానిక్ బయింగ్ అంటే కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది. దానివల్ల గత నెల ఉన్నంత ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు సప్లై సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్ని చోట్ల డ్రై అవుట్స్, పెట్రోల్ బంక్ నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. ట్రక్కులు ఇంకా ఎక్కువ చేసి సప్లై చేయమని చెప్పారు. నిన్న మీటింగ్ జరిగినట్టుంది, వాళ్ళకు కూడా ప్రెజర్ చేశారు. ఈరోజు చాలా వరకు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినట్టున్నారు. ఆయిల్ కంపెనీలు కూడా ఈరోజు ఉదయమే 5ంటికే ఈరోజు స్టార్ట్ చేశారు. వినియోగదారులను కోరేది కూడా అంతే, మీరు పానిక్ అయ్యి కొనకండి. ఎక్కువ 100 రూపాయలు పోసుకుని 300 పోసుకోవడం లాంటి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అలా కాకుండా మనకి ఈ రోజు ఎంత అవసరం ఉందో అంతే తీసుకోండి. ఎందుకంటే ఈరోజు కొన్నా మనకు ఇప్పుడు రేపు యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది, అన్ని రోజులకైతే సరిపడే స్టాక్ ఎవరం పెట్టుకోలేం. దయచేసి మీకు ఎంత అవసరం ఉందో అంతే కొనుగోలు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. వ్యవసాయ పనులకు డీజిల్ అత్యవసరం కావడంతో అధికారులు స్పందించి ఇంధనం కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.